ఓం గణనాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతుభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. మార్చి 23 గురువారం నాడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ దుర్ముఖనామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం. ఈ రోజున దశమి ఉదయం 10 గంటల 21 నిమిషాల వరకు ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం పగలు 1 గంట 5 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం సాయంత్రం 5 గంటల 17 నిమిషాల నుంచి 6 గంటల 58 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 6 గంటల 14 నిమిషాల నుంచి 7 గంటల 45 నిమిషాల వరకు ఉన్నాయి. పునః రాత్రి 3 గంటల 11 నిమిషాల నుంచి 4 గంటల 50 నిమిషాల వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7 గంటల 30 నిమిషాలకి సమయం అనుకూలంగా ఉంది. మరలా మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకి సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7 గంటల 30 నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది. ఈ రోజున విజయవాడకు సూర్యోదయం 6 గంటల 5 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 7 నిమిషాలకు. ఈరోజు సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకి శుభ సమయం. మనం ఈరోజు గ్రహ సంచారం పరిశీలిస్తే మేషంలో కుజుడు, సింహంలో రాహువు, కన్యలో గురువు, ధనస్సులో శని. ఈ ధనస్సులో శని తర్వాత మరి ఈ రోజున ఉదయం సుమారుగా 7 గంటల ప్రాంతంలో మకరంలోకి చంద్రుడి యొక్క ప్రవేశం, అలాగే కుంభంలో కేతువు, రవి బుధ శుక్రులు మీనంలో ఉన్నారు. మేషరాశి. ఈ రాశి ఫలాలు తెలిసిన ముందుగా ఇవాళ రోజున మనకి ఉన్నటువంటి తిథివార నక్షత్రాల యొక్క ఆధారంగా విద్యార్థులకి ఏ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఏ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉండదు అనేటువంటి ఫలితాంశాలు శోధిద్దాం. ఈ రోజున మేషరాశి వాళ్ళకి కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణం తక్కువగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు ఈ రోజున ఏ కార్యాన్ని కూడా సక్రమంగా చేయలేని పరిస్థితి బాగా ఉంటుంది విద్యార్థులకు. కారణం అంటే వీళ్ళకి ప్రతి చోట కూడా ఆలోచన శక్తి బాగా పనిచేస్తుంది. అమలు చేసే ప్రయత్నంలో శని కుజుల యొక్క సంచార ప్రభావంగా విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. మిథున రాశి, కర్కాటక రాశి వాళ్ళకి ఫలితాంశాలని కూడా చాలా చక్కగా ఉన్నాయి. సింహరాశి వాళ్ళకి మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ, దీంతోపాటు సరైన ఫలితాంశాలు వచ్చే అవకాశాలు లేవు. అలాగే ఈ సింహరాశి వాళ్ళకి విద్యార్థులకు మంచి ఫలితాలు రాకపోగా మానసికమైన ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. కన్యారాశి విద్యార్థులకు కూడా ఈ రోజున అనుకూలమైన ఫలితాలు తక్కువగా ఉంటాయి, కానీ బుద్ధి వికాసం బాగా పనిచేస్తుంది. శుక్ర, బుధ, గురు, చంద్ర 4 శుభగ్రహాలు కూడా అనుకూలంగా ఉన్న కారణంగా బుద్ధి బాగా పనిచేసే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి, తులారాశి, వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ రోజున సాధారణమైన స్థాయి ఫలితాల నుంచి కొంచెం పెద్ద స్థాయి ఫలితాల వరకు కూడా మంచిగా అనుకూలం కుదిరే అవకాశం ఉంది. మరి ధనస్సు వాళ్ళకి మరి మానసిక ఒత్తిడి, అలాగే కార్యాలస్యం, ఆలోచనలు అమలు చేసే విషయంలో ఇబ్బంది ఉంటాయి. మకర రాశి వాళ్ళు బాగా ఇబ్బంది పడతారు. కుంభరాశి, మీనరాశికి సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి విద్యార్థుల విషయంలో. ఇంకా షేరు వ్యాపారుల విషయాలు చూద్దాం. షేరు వ్యాపారులకు ఈ రోజున ఈ యొక్క రాశిలో మేషరాశి వాళ్ళకి అనుకూలంగా లేదని చెప్పాలి. వృషభ రాశి వాళ్ళకి ఆలోచనలు బాగా వచ్చినా వాటిని అమలు చేసే విషయంలో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉంది. తద్వారా కొంచెం చికాకులు వస్తూ ఉంటాయి. మిథున రాశి, కర్కాటక రాశి వాళ్ళకి ఫలితాలు బాగుంటాయి. సింహరాశి వాళ్ళకి వ్యాపారం ఈ రోజున షేర్ వ్యాపారం కలిసి రాదు. అలాగే మరి కన్యారాశి, సింహరాశి వాళ్ళిద్దరికీ కూడా ఈ షేర్ వ్యాపారం కలిసి రాదనే చెప్పాలి. తులారాశి వాళ్ళు అక్కర్లేని ప్రయత్నాలు చేసి నష్టాలు కూడా పొందించుకునే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున అనుకూల స్థాయి వ్యాపారం నడిచే అవకాశం లేదు. ధనస్సు రాశి వాళ్ళకు కూడా అనుకూలం చాలా తక్కువగా ఉంది. మకర రాశి వాళ్ళు పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కుంభరాశి, మీనరాశి ఈ రెండింటిలోనూ కూడా సాధారణ స్థాయి ఫలితాలతో ఈ రోజున షేర్ వ్యాపారులు వాళ్ళ యొక్క వ్యాపారాలు ముగించుకునే అవకాశం ఉంది. ఇంకా మేషరాశి,
ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున దైనందిన కార్యక్రమాలను కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. మనఃప్రవృత్తి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ప్రవృత్తిని సరైన స్థితిగా అమలు చేయలేక ఏ పని చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో, చేద్దామా వద్దా, ఇలాంటి అనవసరమైన ఆలోచనలతో మొత్తం ఈ రోజంతా కూడా మీ యొక్క పరిస్థితి మొత్తాన్ని కూడా పాడు చేసుకునే అవకాశం వస్తూ ఉంటుంది. కుటుంబంలో ఎవరు కూడా సహకరించే అవకాశం ఉండదు. ఆర్థిక విషయాల్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా మీకు కొంచెం చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. తద్వారా కొన్ని సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. లేని ఎడల ఇబ్బందులు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. వృషభ రాశి. ఒక విచిత్రమైన కాలం అండి. ఒక పక్కన శని గురువుల యొక్క ప్రతికూలత, రవి బుధ శుక్ర గురు సంచార అనుకూలత, వీటి వలన మిశ్రమ ఫలితాలతో కాలక్షేపం జరుగుతూ ఉంటుంది. దైనందిన కార్యక్రమాలు కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో కూడా అనుకూల స్థితి ఈ రోజున బాగానే ఉంటుంది, కానీ మధ్య మధ్యలో కలహప్రదమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ఉద్యోగ విషయాలు చాలా అనుకూలంగా నడుస్తాయి. అయితే మీరు ఒత్తిడికి గురవుతూ ఉంటారు. దానికి ఎవరు ఏం చేయగలిగింది లేదు. ఎంత ప్రశాంతంగా వర్క్ చేసుకోవయా, నీకేం ప్రాబ్లం లేదు అని అధికారులు చెప్పినా మీరు వినకుండా ఏదైనా సరే రేపు ఇబ్బంది వస్తుందేమో, రేపటి రోజున మనకేమో చికాకులు వస్తాయేమో అనేటువంటి భావనలో ముందుకు వెళ్ళి కొంచెం ఒత్తిడికి గురయ్యే అవకాశం వస్తుంది. అలాగే ఈ వృషభ రాశి చెందినటువంటి వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా నడుస్తుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకం శ్రద్ధ, జాగ్రత్త చాలా అవసరం అని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి వాళ్ళ గ్రహచారం బాగా అనుకూలంగా ఉందండి. ఈ కారణం చేత దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు బాగుంటాయి, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు బాగుంటాయి, కోర్టు వ్యవహారాలు బాగుంటాయి, అలాగే రుణ వ్యవహారాలు బాగుంటాయి. అన్నీ చక్కగా నడిచే అవకాశం ఉంది. కర్కాటక రాశి. మిథున రాశి వాళ్ళకంటే కూడా ఎక్కువ మాట చెప్పాలంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు చాలా బాగా ఆనందించే రోజండి. ఈ రోజున వీళ్ళు చాలా సుఖప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కటి జీవితాన్ని గడుపుతారు. ఇబ్బందులు లేనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. తద్వారా సుఖశాంతులతో కాలక్షేపం చేసి ముందుకు వెళ్ళి మంచి జీవనం, మంచి ఫలితాలు పొందే అవకాశం పరిపూర్ణంగా ఉంది. సింహరాశి. ఏదో తెలియని ఒత్తిడి వెంబడిస్తూ ఉంటుంది. నేను చేస్తున్న పని కరెక్టేనా, మనం ఇట్లా ముందుకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి. యాక్చువల్లీ ఇవాళ గ్రహచారం అనుకూలంగా లేదు. దాని తగ్గట్టుగా ఈ మానసిక ప్రవృత్తిని పాడు చేసేటువంటి గ్రహం రాహు, ఆయన తనదైన ప్రభావాన్ని బాగా చూపిస్తున్నాడు. అలాగే మరి విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రత్యేకమైన జాగ్రత్త కనబరచాల్సిన అవసరం ఉంది. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుని ముందుకు వెళ్ళండి. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. ఎంత ప్రశాంత చిత్తంతో మెలిగితే అంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కన్యారాశి. వీళ్ళకు కూడా రాహు సంచారం అనుకూలంగా లేదు, కుజుడు అనుకూలంగా లేదు, అర్ధాష్టమ శని, వీటి మూలంగా మానసికంగా కొంచెం ఒత్తిడి, చికాకు, శ్రమ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే అన్ని కోణాల్లోనూ అన్ని వ్యవహారాలను కూడా చాలా లాభదాయకమైన ఫలితాలు, ప్రశాంత చిత్తంతో ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు,
కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా ప్రయత్నం చేసుకునేదానికి ఎక్కువగా శ్రమ చేసే అవకాశం వస్తుంది కన్యారాశి వాళ్ళు. పనులు సానుకూలంగా పూర్తవుతాయని చెప్పడానికి అవకాశం లేదు, కానీ ఈ రోజున మొత్తం మీద ఈ కన్యారాశి వాళ్ళు సాధారణ స్థితిలోకి రావడానికి మాత్రం రాహు సంచారం, కుజ సంచారం, శని సంచారం అడ్డంకి అని చెప్పాలి. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనబడుతూనే ఉంది. తులారాశి. ధైర్యయుక్తమైన బుద్ధి చాలాసార్లు ప్రదర్శిస్తూ ఉంటారు. రాహు రవి బాగున్నారు కాబట్టి మరి ఒక్కోసారి చాలా చిన్నపిల్లవాడి కంటే కూడా ఎక్కువగా భయపడే స్థాయిలో వెళ్ళిపోతూ ఉంటారు. కారణం అంటే కుజ శుక్ర సంచారం బాలేదు కాబట్టి కుటుంబ వ్యవహారాల్లో భయాందోళనలు బాగా పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు లేవు. ఆర్థిక ఆరోగ్య విషయాలు అనుకూలం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఇబ్బందులు లేకుండా సాగిపోయే అవకాశం ఉంది. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. నేర్పుగా ప్రవర్తించేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజున దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనురాశి. చాలా గొప్ప రోజు అండి ధనురాశి వాళ్ళకి. వాళ్ళ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రోజున మొత్తం మీద అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళి చాలా లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు బాగా వస్తాయని చెప్పొచ్చు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఎన్నో విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ఆనందంగా ఆర్థిక విషయాల్లో కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మకర రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మకర రాశి వాళ్ళు ఈ రోజున రాహుకేతుల వలన బాగా మానసికంగా ఒత్తిడికి గురైనా క్రమేణా వాటన్నిటిని కూడా తొలగించుకుంటూ ముందుకు వెళ్ళి మంచి జీవనం సాగించే అవకాశం వస్తుంది. కుంభరాశి. రాహుకేతుల ప్రభావంగా మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ తప్పనిసరిగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మిగతా అన్ని విషయాల్లో, దైనందిన కార్యక్రమాల్లో, కుటుంబ వ్యవహారాల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అన్నింటిలో కూడా చాలా ప్రోగ్రెస్ తీసుకునే అవకాశం వస్తుంది. మంచి జీవనం సాగించే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీన రాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ రోజున చాలా లాభదాయకమైన జీవితం గడుస్తూ ఉంటుందండి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలని కూడా బాగా సాగే అవకాశం ఉంది. ఇక శాంతి మార్గాలు చూస్తే మేషరాశి వాళ్ళు ఈ రోజున ప్రాతకాలంలో మీకు కనుక అవకాశం కుదిరితే నవధాన్యాలని చక్కగా పౌడర్లాగా చేసి నీళ్ళలో కలిపి ఆవుకు పెట్టేసేయండి. తద్వారా మీకు ఈ రోజున చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుదిరితే కనుక తెలుపు రంగు వస్త్రాలు ధరించి బయటకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. వృషభ రాశి. ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ 11 ప్రదక్షిణాలు చేయండి. తర్వాత మిగతా వ్యవహారాలు చూసుకోండి. మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి, కర్కాటక రాశి వాళ్ళు రోజువారీ కార్యక్రమాల్లో లాగానే పూజా కార్యక్రమం కూడా యథాశక్తిగా చేసుకోవడం మంచిది. సింహరాశి వాళ్ళు దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసుకోవడం, లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం మంచిది. కన్యారాశి వాళ్ళు ఈ రోజున ప్రాతకాలంలో ఎర్రటి పుష్పాలతో దుర్గాంబను అర్చించడం మంచిది. తులారాశి వాళ్ళు ఈ రోజున ప్రాతకాలంలో నవగ్రహ స్తోత్రం పారాయణ చేసుకుని బయటకు వెళ్తే ఉత్తమంగా ఉంటుంది.
వృశ్చిక రాశి వాళ్ళు ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ధనురాశి వాళ్ళు మాత్రం శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి మిగతా యాక్టివిటీస్ చూసుకోవడం మంచిది. మకర రాశి వాళ్ళు ఈ రోజున రాహు యొక్క సంచార దోషం పోవడానికి ఖచ్చితంగా దుర్గా ఆరాధన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కుంభరాశి వాళ్ళు కూడా దుర్గా ఆరాధన బాగా చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీనరాశి వాళ్ళకి ఈ రోజున దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థికారోగ్య విషయాలు సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దసతు.